హాయ్ అండి. 1111 టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారంట. ఎందుకో చూద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాట్యూడ్ యూనివర్స్. మా వ్యూవర్స్ ఒక పార్ట్నర్స్ మా వ్యూవర్స్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారంట. ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా అడుగుదాం యూనివర్స్. మా వ్యూవర్స్ ఒక పార్ట్నర్ మా వ్యూవర్స్ని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారంట. ఎందుకు యూనివర్స్. మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోవాలన్నా ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అంటే మీది ఒక సోల్మేట్ కనెక్షన్ అండి. మీ మీ కనెక్షన్ పైన ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ మీకు కనెక్షన్ పైన ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ పదే పదే మీ గురించి గుర్తు చేస్తుందండి తనకి, కళ్ళ ద్వారా కానీ పాట ద్వారా కానీ లేకపోతే తన విషయాలు ఏవైతే ఉన్నాయో ఫోటో ద్వారా కానీ ఏదో ఒక విధంగా అయితే నిద్రపోయినప్పుడు కానీ ఏదో ఒక విధంగా అయితే మీకు యూనివర్స్ గుర్తు చేస్తూనే ఉందండి. తనని సోల్మేట్ తనని మీరు మర్చిపోవద్దు అని అయితే ఓకే గుర్తు చేస్తుందండి. ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూడా ఉలికిపడి లేచి కూర్చుంటున్నారండి మీ పర్సన్ వచ్చేసి. ఎలాగైనా సరే ఎంత రిస్క్ అయినా సరే మీతోనైతే న్యూ బిగినింగ్ చేయాలి, మీరు తన సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు. మీతోనైతే కొన్ని న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. తను ఆలోచించుకుంటున్నాడు అనమాట. పాస్ట్లో నేను చేసింది ఏంది, నేను కరెక్టా కాదా అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. ఈ కనెక్షన్ కోసం అయితే ఎలాగైనా సరే పోరాడాలి అని అయితే అనుకుంటున్నాడు. మిమ్మల్ని అయితే వదులుకోవద్దనే డిసిషన్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు. మీ యొక్క మదర్లీ నేచర్ కానీ మీరు ఒక ప్రేమ మూడుతని అనుకుంటున్నారు. మీలాంటి ప్రేమ తనకి ఎక్కడ దొరకట్లేదు. ఎంతమంది ఉన్నా కానీ తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమ అనేది తనను మర్చిపోలేకపోతున్నాడు అనమాట. మీరు ఇచ్చిన పాస్ట్లో ఏదైతే మీరు ప్రేమ చూపించారో తనని, ఆ మదర్ నేచర్ అయితే వదులుకోవాలని అయితే ఆయనకి ఇష్టం లేదు. మీ దగ్గరికి అయితే రావాలి, మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు. మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. కాకపోతే మూవ్ ఆన్ అవ్వలేక మీ ప్రేమ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు బాగున్నారా లేదా అని అయితే ఒక క్యూరియాసిటీతోనైతే మిమ్మల్ని చూస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి పాస్ట్లో మీకు ఏదైనా చీటింగ్ ఏమైనా చేస్తుంటే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడైతే మీ దగ్గరికి రావాలి, తన ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారని అయితే తను మీ పైన స్పైయింగ్ అయితే పెడుతున్నారు. మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీ సరౌండింగ్ పీపుల్తో కానీ ఎవరితోనో ఒక ద్వారా అయితే మీ గురించి అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఏందనేది ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎన్ని కనెక్షన్లు ఉన్నా కానీ మీ కనెక్షన్ అనేది చాలా స్పెషల్ అండి. మీ కనెక్షన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. మిమ్మల్ని అయితే వదులుకోవాలనే ఇష్టం అసలే లేదు ఆ పర్సన్కి. మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడ కోల్పోయాను అన్నట్టుగా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఉంది మీ దగ్గరికి రావాలి అన్ని ఆలోచన ఉన్నా కానీ అది చూడట్లేదు. ఇంకా మిమ్మల్ని ఎక్కడ కోల్పోయాను అన్నట్టుగా ఆ డిప్రెషన్లో ఉండి తనకు అవకాశం ఉన్నా కానీ కూడా చూడకుండా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా చాలా చాలా థాట్ ఉందండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. ఇక్కడ నాకు డివోర్స్ పర్సన్ని కూడా సూచిస్తుందండి. ఈ పర్సన్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ పర్సన్ అండి. ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సన్ అండి. ఈ పర్సన్ చాలా మంచి కానీ కొంచెం ఈగో ఉంటుంది అనమాట ఈ పర్సన్కి. ఎవరిని ఎలా పని చేయించుకోవాలో అలా పని చేయించుకునే టైప్ అనమాట ఈ పర్సన్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఉంది. మీ దగ్గరికి అయితే రావాలని అనుకుంటున్నారు.
ఇక్కడ కొందరికి మ్యారీడ్ పర్సన్ని కూడా సూచిస్తుందండి. ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఈ పర్సన్. అయినా కానీ మిమ్మల్ని ఇక వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. ఆయనకు వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ మిమ్మల్ని అయితే వదులుకోవాలని అనుకోవట్లేదు. మీరే తన సోల్మేట్ అయితే అనుకుంటున్నారు. ఇంకో కొంతమందికి అయితే ఎవరికైతే అన్మ్యారీడ్ ఉందో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్ కూడా ఉంది. పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవాలన్నట్టు కూడా ఉంది. మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకొని మీతో రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. యూనివర్స్ పదే పదే మీరే తన సోల్మేట్ అని మీకైతే హింట్ ఇస్తుంది. తనకి హింట్ ఇస్తుంది అనమాట. వదులుకోవద్దు ఈ కనెక్షన్ని అన్నట్టుగా అయితే హింట్ ఇస్తుంది. మిమ్మల్ని అయితే ఎలాగైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, ఈ కనెక్షన్ గురించి పోరాడాలి అని అయితే అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మీతో రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇదండి, మీ పార్ట్నర్ మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని మీ దగ్గర రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 7 2 4 5 5. మీకు తొందరలోనే కమ్యూనికేషన్ వస్తుందండి. మీ పర్సన్ నుంచి మీకు కాల్ అండ్ మెసేజ్ వస్తుంది. మీతోనైతే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఈ కనెక్షన్ కోసం అయితే ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. ఇదండి, రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి, మేషసింహ, ధనుసు రాశి, వృషభ, కన్య, మకర రాశి, కర్కాటక, వృశ్చిక, మీనరాశి. ఈ పర్సన్ అండి మూవ్ అని వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళలేకపోతున్నారు. పాస్ట్లో మీరు ఏదైతే ప్రేమ చూపించారో అదే ప్రేమ మళ్ళీ మీకు ఇవ్వాలని, మీ లైఫ్లోకి రావాలని, రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు. మంచి ఇంటెన్షన్తోనే వీళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి. వీళ్ళు మీ సోల్మేట్ అండి. వచ్చిన వాళ్ళు మీ సోల్మేట్ వీళ్ళు.